అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిఖిత్ గ్రాఫిక్ డిజైన్స్. అయితే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ముచ్చటతో రావడం జరిగింది. అదేంటంటే ఈ మధ్యలో మస్తు హిట్ అవుతున్న సాంగ్, మస్తు వైరల్ అవుతున్న ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ సాంగ్ 'బాలింతరాల బయలెల్లు'. సో ఈ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్స్ అనేవి మనమే చేయడం జరిగింది. సో ఈ పోస్టర్ మనం ఎట్లా చేసినాం, ఏమేమి ఉన్నాయి దీంట్లో, పోస్టర్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్స్ ఏమేమి వాడినాయి, ఇవన్నిటి గురించి నేనైతే చెప్తాను. కానీ ఎస్పెషల్లీ కొంచెం నేను పోస్టర్ డిజైన్ గురించి చెప్పేదానికన్నా ముందు ఈ సాంగ్ గురించి చెప్తాను. ఈ సాంగ్ లిరిక్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఆ యమభట్టులు కానీ, అక్కడ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిది కానీ అసలు జనాలకి ఎంత టచ్ అవుతుందంటే, వాళ్ళు సొంతంగా కొన్ని లైన్లు అల్లుతున్నారు. కామెంట్లు అల్లి అంటే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఒక హాఫ్ పేపర్ మ్యాటర్ అంతా నింపి కామెంట్లలో పెడుతున్నారు. అంటే అంతగా జనాల్ని టచ్ చేస్తుంది ఈ సాంగ్ అనేది. సో ఒక ఎమోషనల్ సాంగ్ ఎంతగానో జనాల్ని రీచ్ అవుతుంది అనేది ఈ పాట చూపిస్తుంది అనమాట. సో ఈ పాట అయితే చాలా చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ట్రెండింగ్ 9లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంకా అది ముందుకు వెళ్తుందా ఇంకా తగ్గుద్దా మనకు తెలియదు యాక్చువల్లీ. సో ఇంకా మనకు ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్తో పోటీ పడుతుంది సాంగ్. చాలా సంతోషంగా ఉంది. అంటే మనం చేసిన పాట అంటే మన క్యారెక్టర్ మన ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది ఇక్కడ, జస్ట్ పోస్టర్స్ మాత్రమే చేస్తాను. బట్ దానికి కూడా అంటే మనం చేసిన పోస్టర్స్ అంటే మనం చేసిన సాంగ్ అనేది అంత వైరల్ అవుతుందంటే మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అంతే అనమాట. సో ఈ పోస్టర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ మనం ఏం వాడామనేది ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాము. అంటే ఇది నార్మల్గా గ్రాఫిక్ డిజైనింగ్ చేసే వాళ్ళు చూడొచ్చు, అలాగే అసలు ఈ పోస్టర్లో ఎట్లా చేస్తారు అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో అయితే ఇక్కడ చూడండి మనం ఏం చేసినామంటే ఇక్కడ ఫస్ట్ ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ అనేది వాళ్ళు ఇంటి దగ్గర తీశారనమాట. నార్మల్గా ఇల్లు బయట తీశారు ఈ పిక్చర్ అనేది. సో మనం దాన్ని ఏం చేసాము, కట్ చేసినాము. కట్ చేసేసి ఇక్కడ పైన కొంచెం ఇక్కడ ఏం చేసామంటే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఆల్రెడీ ఎల్లో కలర్ ఆ టైప్లో ఉంది కాబట్టి ఈ పైన గ్రేడింగ్ అనేది ఎల్లో ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా మాకు వేరే లోపల సెట్టింగ్స్ ఉంటాయి, ఇన్నర్ షాడో అవి ఇవి. సో ఇన్నర్ షాడో కానీ గ్లో కానీ కొన్ని ఎఫెక్ట్స్ యూస్ చేసి ఇక్కడ మనము ఎల్లో కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సో ఇప్పుడు పిక్చర్ మనం తీసేద్దాం. పిక్చర్ తీసేసాక వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇదంతా ఒక యమలోకానికి సంబంధించిన గ్రాఫిక్స్ కదా. సో దీన్ని ఏంటంటే మనము ఇంకా గూగుల్ నుంచి కానీ కొన్ని టూల్స్ వాడి ఈ ఇమేజ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇమేజ్ తీసుకున్నాక ఇమేజ్ని ఇక్కడ మనం రిమూవ్ చేస్తే ఇక్కడ చూడండి పైన ఈ మన ఏమంటారు వీటిని మెరుపులు, షైన్ ఉరుము వచ్చినప్పుడు మనకు షైన్ అవుతుంది కదా స్పార్క్ లెక్క. సో ఆ స్పార్క్ని కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ టైటిల్, ఈ టైటిల్ డిజైనింగ్ అనేది యాక్చువల్లీ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను ప్రతిసారి కామెంట్లలో, అన్న టైటిల్ ఎలా చేస్తారు, టైటిల్స్ ఎలా చేస్తారని. సో ఇవనేవి టైప్ చేసినవి కాదు, డైరెక్ట్గా చేతితో రాసిన ఫాంట్స్ అనమాట ఇవన్నీ. సో చేతితో అంటే నార్మల్గా మనకు ఆర్టిస్టులు ఉంటారు కదా, పెయింటింగ్ వేసే ఆర్టిస్టులు కానీ లేకుంటే గోడల మీద నేమ్స్ రాస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఆ టైప్ వాళ్ళు అంటే అంత ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాకు రాసి పంపిస్తారు, మేము వాటిని తీసుకొని టైటిల్స్ చేస్తామన్నమాట. సో దాని తర్వాత మనం ఏం చేసాము, ఇక్కడ మన గ్యాప్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఫుల్ సాంగ్ అని పెట్టడం జరిగింది. సో ఒకసారి మీకు మనం బ్యాక్ వెళ్దాం మళ్ళీ, ఎందుకంటే మనకు కొంచెం ఈ బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్లాక్ కలర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఒక చిన్న డార్క్ బ్యాక్గ్రౌండ్లో డార్క్ ఉంది కదా పోస్టర్ అనేది. ఇప్పుడు ఇదంతా డార్క్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ బ్లాక్ తీసుకుంటేనే ఇది ఒక సంథింగ్ ఏదో భయంకరంగా కనిపిస్తుంది, లేకపోతే కొంచెం ఏదో కలర్ ఇస్తే ఈ సాంగ్కి తగ్గట్టు ఉండదు అని ఫీల్ అనిపించింది నాకు. సో అంటే ఇదంతా ఈ యమభట్టులు, బాలింతరాల ఇవన్నీ సంథింగ్ వాట్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వాడాం కాబట్టి మనం బ్లాక్ కలర్ ఇస్తే బెటర్గా ఉంటుంది అనే ఫీల్ తోటి బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. సో ఈ కలరింగ్ ఇదంతా ఆప్షన్ ఏంటంటే నా చేతుల్లోనే ఉంటుంది, మనకు నచ్చినట్టు ఇస్తాము. సో యాక్చువల్లీ ఈ తమ్నేల్ కన్నా ముందు మనం ఇంకో తమ్నేల్ కూడా చేయడం జరిగింది. సో ఒక్క నిమిషం అది చూపిస్తాను. తమ్నేల్ చేశాను, బట్ అదేం చేశారంటే నేను చెప్తాను ఇప్పుడు. సో ఆ తమ్నేల్ కన్నా ముందు మనం ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ఉంది కదా, 100Kకి సంబంధించిన పోస్టర్ ఏదైతే, సో దీంట్లో కనిపిస్తున్న ఈ పిక్చర్తో మనం చేయడం జరిగింది. ఇక్కడ నాగలక్ష్మి గారి పిక్చర్ కనిపిస్తుంది, ఈ పిక్చర్తో ఫస్ట్ తమ్నేల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ పిక్ వాడాము. ఈ పిక్ మళ్ళీ ఎందుకు వాడలేదు అంటే
ఇటు సైడు ఈ నాగలక్ష్మి గారి పిక్ పెద్దగా అవుతుంది. ప్లస్ ఇటు సైడ్ ఎమ్మ బట్టలు ఇవన్నీ చాలా చిన్నగా అయిపోతున్నాయి అన్న ఉద్దేశంతో నాగలక్ష్మి గారిది తీసేసి ఎమ్మ బట్టలు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం హైలైట్ అవుతుంది కదా, ఇలా ఇదొక్కటే పిక్ పెట్టేస్తే అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేసాము, ఇంకా పిక్ ఆల్రెడీ కట్ చేస్తుంది ఇది అంతా, దాన్ని ఏం చేద్దాం, దాన్ని ఎక్కడో వాడాలనే ఉద్దేశంతో మళ్ళీ 100K పోస్టర్లు వాడడం జరిగింది. 100K వ్యూస్ అనేవి జస్ట్ 10 అవర్స్లో వచ్చాయి. సో బట్ నార్మల్గా 200K 300K 400K పోస్టర్స్ ఇలా కూడా చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా నాకైతే ప్రొడ్యూసర్ గారు అంటే కోమలి అక్క అయితే నాకు ఏమవుతుందని చెప్పింది, జస్ట్ 100K చేసేదానా, 100K చేశాక మళ్ళీ 1 మిలియన్కి చేసుకుందాం, ఎందుకంటే మధ్యలో ఊకే ఇది అవసరం లేదు, 100 200 300 ఇది అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ 1 మిలియన్ వెళ్ళాక మళ్ళీ మనం చేసుకున్నాం పోస్టర్స్, ఇప్పుడైతే 100K చాలు అనేసి అన్నారు. సో మనం కూడా అంతే కదా, ఆ మాట వినాలి కదా. సో దాని తర్వాత ఇంకా వాళ్ళు అడగలేదు, నన్ను అడగకుండా నేను ఒక పోస్టర్ చేసి పంపించాను. అంటే నేను నార్మల్గా చూసి పంపించేసాను అనమాట. యూట్యూబ్లో చూస్తే నార్మల్గా నాకు సాంగ్ అనేది 2 డేస్కో 1 డేకో యాష్ 21లో ఉందన్నమాట, ట్రెండింగ్ యాష్ 21 ట్రెండింగ్లో ఉండే. సో అయితే ఇంకా సరే, ఇంకా యాష్ 21 ట్రెండింగ్, ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ అన్నీ మారాక అసలుకి అది ఏంటనేది అర్థం కావట్లేదు. కానీ యాష్ 21 ట్రెండింగ్ అనేది కూడా చాలా గొప్పే కదా, అంటే ఏంటి ఇండియాలోనే యాష్ 21 అంటే కూడా చాలా హై ట్రెండింగ్లో ఉందని అర్థం మనకైతే. సో ఇప్పుడు యాష్ 21 కాదు, యాష్ 9లో ఉంది. సో ఇంకా అది ఇంకా తక్కువ అవుతుందో ఇంకా నాకు తెలియదు. అంటే ఇంకా యాష్ 5 యాష్ 4 యాష్ 2 యాష్ 1 దగ్గరికి రావాలి, అప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో చూద్దాం. అంటే నాకెందుకు ఇంత హ్యాపీనెస్ అంటే ఏం లేదు, మనం చేసే సాంగ్ అనేది ఒకటి యాష్ 1 ట్రెండింగ్లో ఉంది అన్న చెప్పుకోవచ్చు ఎవరికన్నా అడిగితే. అంటే చిన్న ఇవన్నీ కూడా మనకి ఏం రావు, వచ్చేది ఏముండదు, బట్ హ్యాపీనెస్ వస్తుంది అంతే, అంతకుమించి ఏముండదు. సో చూసారు కదా, అంటే మనం ఒక సాంగ్కి సంబంధించి మనం ఎలాంటి పోస్టర్స్ క్రియేట్ చేస్తాము అంటే 100K వెళ్తే ఎలా చేస్తాము, అది సక్సెస్ అయితే ఎలా చేస్తాము, ఒకవేళ సక్సెస్ కాకుండా ఏం చేస్తాం, జస్ట్ నార్మల్గా ఒక పోస్టర్ ఒక తమ్నెయిల్ ప్లస్ ఒక కమ్యూనిటీ ఇచ్చేస్తాము, వాళ్ళు ఇంకా అప్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సో ఒకవేళ ట్రెండ్ అవుతున్నది ఇలా వెళ్తున్నప్పుడు మేము కూడా కొంచెం సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఆబ్వియస్లీ సాంగ్ పోతుందంటే మా నేమ్ కూడా పోతున్నట్టే కదా. సో అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు, దాంట్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు, దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వాళ్ళు చెప్పుకుంటారు ఈ సాంగ్కి సంబంధించిన వర్క్ అంతా మేమే చేసామని. సో ఇది ఇలాంటివి చేసినప్పుడు మనకు కొంచెం వాల్యూ ఉంటుంది అనమాట. అంటే ఆ సాంగ్ అంత పెద్ద సాంగ్కి సంబంధించింది మీరు చేశారు అనే ఒక పేరు ఉంటుంది, కాబట్టి దానికోసం మేము ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాము. ఇప్పుడు చేసే సాంగ్స్ అన్నీ కూడా అంతే, నేను ప్రతి సాంగ్కి సేమ్ ఎఫర్ట్స్ పెడతాను, ఎందుకంటే అన్నీ హిట్ అవ్వాలి, అన్నీ తమ్నెయిల్ చూసి క్లిక్ చేయాలనే ఉద్దేశంతో చేసాం ప్రతిది కూడా. సో కొన్నిసార్లు అది టైమింగ్స్ బట్టి కానీ టెన్షన్స్ని బట్టి కొన్ని పోస్టర్స్ అలా కావచ్చు. అంటే నేను ఇప్పుడు చేశానని నేను చెప్పను, కానీ కొన్ని డిజైనర్స్ కానీ కొంతమంది కానీ కొన్నిసార్లు తగ్గించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు చేసే హై లెవెల్ డిజైనింగ్కి వాళ్ళు కొంచెం తక్కువ చేస్తారు డ్యూ టు టైం మేనేజ్మెంట్ కానీ హెవీ వర్క్ ఇలాంటివి ఉంటాయి, కాబట్టి కొన్ని ఇష్యూస్కి కొంచెం తమ్నెయిల్ వర్క్ కరెక్ట్గా చేయరు కొంతమంది. సో ఈ తమ్నెయిల్ అయితే ఎలా ఉందనేది మీరు కింద కామెంట్ చేయండి. సో సాంగ్ గురించి కానీ తమ్నెయిల్ గురించి కానీ చాలా తెలుసుకొని ఉండొచ్చు ఈ వీడియో ద్వారా మీరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి తమ్నెయిల్స్ కానీ పోస్టర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు కావాలంటే వెంటనే లిఖిత్ గుప్తాని రీచ్ అవ్వండి. సో నా నెంబర్ కూడా మీకు కింద డిస్ప్లే చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ నా మెయిల్ కూడా ఇస్తాను. సో నాకు వెంటనే DM చేయండి మీకు ఎవరికైనా ఏ పోస్టర్స్ కావాలన్నా కూడా.